కొన్ని పండగలు కొన్ని ఇళ్లకు మాత్రమే, కొన్ని పండగలు రోడ్లు బ్లాక్ చేయడానికి మాత్రమే, కొన్ని పండగలు కొన్ని గ్రామాలకు మాత్రమే, కొన్ని పండగలు కొన్ని దేశాలకు మాత్రమే. ప్రపంచమంతా చేసుకోగలిగిన ఒక పండగ మనం ఆరాధిస్తున్న యేసయ్య పుట్టకను గురించి. చపలగొట్ట గట్టిగా. యేసు ప్రభుని గురించి, పుట్టుకను గురించి చాలా ప్రవచనాలు ఉన్నాయి, చాలా ప్రవచనాలు ఉన్నాయి, ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి యేసు ప్రభుని గురించి. స్త్రీ గర్భంలో పుడతాడని, అబ్రహాం సంతానమని పిలువబడతాడని, యూదా గోత్రంలో పుడతాడని, దావీదు కుటుంబంలో నుంచి వస్తాడని, కన్యక గర్భవతి కుమారుడు కన్యక గర్భంలోంచి వస్తాడని ప్రవచనం ఉంది. ఆయన దావీదు సింహాసనాన్ని స్థిరపరుస్తాడని, యుగయుగాలు దాన్ని ఏలతాడని, ఆయన ఇమ్మానుయేలు అని ఆయనకి పేరు పెడతారని, ఆయన ముందుగానే ఉన్నవాడని, బెత్లెహేములో జన్మిస్తాడని, ఆయన జ్ఞానులు మాత్రమే ఆరాధిస్తారని, జ్ఞానులు ఆరాధిస్తారని, ఆయన కొంతకాలం ఐగుప్తులో దాచబడతాడని, ఆయన జన్మస్థలం జన్మించినప్పుడు పసిబిడ్డల్ని ఊచకోత కోస్తారని, ఆయన నజరేతు వాడని పిలువబడతాడని, ఆయన దేవుని ఆత్మతో నింపబడిన వాడని, ఆయన అనేకులు స్వస్థపరుస్తాడని, ఆయన అన్యజనులకి జ్ఞానమై ఉంటాడని, ఆయన ఉపదేశానుసారమును బోధిస్తాడని, ఆయన గురించి అనేకమైన ఆయన పసిపిల్లలు ఆయన ఆరాధిస్తారని, ఆయన ఎన్నో సూచక క్రియలు చేస్తాడని, ఆయన 30 నాణ్యాలకి అమ్మబడతాడని, ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాడని, ఆయన శిష్యులు ఆయనని విడిచిపెట్టి వెళ్ళిపోతారని, ఆయన మీద ఉమ్ము వేయబడుతుందని, ఆయన క్రయధనముతో ఒక కుమ్మరి వాణి, ఆయన అమ్మిన వెండి నాణ్యాలతో ఒక కుమ్మరి వాణి పొలాన్ని కొంటారు అని, ఆయన దొంగల మధ్యలో వేలాడతాడని, ఆయన దప్పికు గురినప్పుడు ఆయనకి చేదు చిరక ఇస్తారని, ఆయన ఎముకలలో చేతుల్లో ఏది ఎముక విరగదని, ఆయన వస్త్రములు చీట్లు వేసుకొని పంచుకుంటారని, శత్రువులు ఆయనను చుట్టుముట్టి ఆయన దూషిస్తారని, ఆయన దప్పికొంటాడని, అలాగే ఆయన ధనవంతుని సమాధిలో పెట్టబడతాడని, ఆయన మృత్యుంజయుడై తిరిగి లేస్తాడని, ఆయన పరలోకమునకు ఆరోహణం అవుతాడని, ఆయన పరలోకములో అహరోను కంటే గొప్ప ప్రధాన యాజకుడని, ఆయన దేవుని కుడిపార్శ్వమందు కూర్చుంటాడని, ఆయన రాజ్యము స్థాపిస్తాడని, ఆయన జనులను ఆయన ఏలతాడని, 45 ప్రవచనాలు ఇప్పుడు నేను చదివాను. ఈ 45 ప్రవచనాలు ఆయన్ని గురించి ఆయన పుట్టక ముందే లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. ఆయన పుట్టక మునిపే ఆయన గురించి లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. లేఖనములు నెరవేరున్నట్లుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. ఏమని? నాకీయబడిన ఉపదేశమును మొదలుకొని
మీకు అప్పగించి తిని, అది ఏమనగా లేఖనాల ప్రకారము, లేఖనాల్లో ఎలాగుందో దాని కొరకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, ఆయన జన్మించాడు. ఆయన జన్మించడానికి కారణం లేఖనాలు, ప్రవచనాలు. లేఖనాలు ఆయన ఈ లోకానికి రావడానికి కారణం. చాలా కారణాలు మీకు చదివి ఇప్పుడు వినిపించాను. ఒక్క కారణాన్ని మీకు నేను ఈరోజు క్షుణ్ణంగా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకే ఒక్క కారణాన్ని మీకు క్షుణ్ణంగా అర్థమయ్యేటట్లుగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. కన్యక గర్భవతి కుమారుని కనును. కన్యక గర్భవతి, కన్యక గర్భవతి ఎన్ని నిందలు వస్తాయి? ఈ ప్రవచనాన్ని ఇశ్రాయేలు ప్రజలు విశ్వసించి నాలో పుట్టాలి ఆ రక్షకుడు, నాలో పుట్టాలి ఆ రక్షకుడని కన్యత్వాన్ని కాపాడుకున్న స్త్రీలు ఎంతో మంది. ఆ మెస్సయ్య నా కడుపులో పుట్టాలి, ఆ మెస్సయ్య నా కడుపులో పుట్టాలి అని ఎంతోమంది కన్యత్వాన్ని కాపాడుకున్నారు. కానీ మరియ తల్లిని గర్భాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. చపలగొట్టండి గట్టిగా. దయాప్రాప్తురాలు, దీనురాలు మరియ తల్లిని దేవుడు ఎన్నుకున్నాడు. అప్పటికే ప్రదానం చేయబడి ఉంది, ప్రదానం చేయబడి ఉంది. దేవదూత వచ్చి మరియ తల్లికి చెప్పిన ఆ సందేశాన్ని విని తొందరపడి ఆ శుభవచనం ఏమై ఉంటుందో అని భయపడి అడిగినప్పుడు, ఇదిగో పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భవతి కుమారుని కంటావంటే నేను పురుషుని ఎరగని దానిని కదా, అది ఎలా సాధ్యం అని దేవదూతను అడిగినప్పుడు, అది పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భాన్ని ధరిస్తావు, ఆ లోకరక్షకుడు నీ గర్భములో నుంచి ఈ అవనికి రాబోతున్నాడని దేవదూత చెప్పింది. ఆ మాటకి దేవదూత మరియ తల్లి లోబడి విధేయత చూపించి లోబడినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. లోబడినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. మరియ తల్లి లోబడి, ఎస్ ఆ రక్షకుడు నా గర్భంలో పుట్టాలి. ఎవరి గర్భంలో పుట్టాలి? నసజం చెప్పండి ఎట్లా, ఎవరిలో పుట్టాలి అని మరియ తల్లి యేసు ప్రభు నా గర్భంలో పుట్టాలని, ఆమె యేసు ప్రభు నా గర్భంలో పుట్టాలని విధేయురాలైంది. మీరు బాగా వినండి. మరియ తల్లి గర్భవతి, కన్యక గర్భవతి అయితే ఎన్ని నిందలు వస్తాయి? తల్లిదండ్రులు అసహించుకుంటారా? ఒక పెళ్ళైన అమ్మాయి, పెళ్ళి కాని అమ్మాయి, ఒక కన్యక గర్భవతి అయితే ఎంతమంది ఎన్ని రకాలుగా నిందిస్తారు, అవమానపరుస్తారు, నోటికొచ్చేట్టు మాట్లాడతారు. తెలుసు కదా మనకు ఎంత నిందలేస్తారు, ఎంత అవమానంగా మాట్లాడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్భవతి అయితే ఇంట్లో వాళ్ళందరూ వీళ్ళేస్తారు, తల్లిదండ్రులు వీళ్ళేస్తారు. వాటిలన్నిటినీ లెక్క చేయకుండా మరియ తల్లి దేవుని యొక్క మాటకి లోబడింది. చేత తల్లి చెప్పండి, గట్టిగా హుషారుగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. లోబడిందా లేదా? లోబడింది. ఈరోజు ఆ కన్యక గర్భవతి కుమారుని కనడం ప్రపంచంలోనే ఒక ఆశ్చర్యం. ఈరోజు వరకు నిందలు అనిపిస్తుంది. ఈరోజు వరకు నోటుకొచ్చేట్లు మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. కన్యక గర్భవతి అయటం ఎలాగా కన్యక గర్భవతి అవుతుంది అని ఈరోజు వరకు కూడా రకరకాలుగా నోరు పడేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు ఆమె విధేయత చూపించిన 2024 సంవత్సరాలు అవుతూ ఉన్నా ఈ రోజుకి నోటికొచ్చేట్టు మాట్లాడేవాళ్ళు లేకపోలేదు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్యక గర్భవతి మొట్టమొదట ఆదాము భూమిలోంచి తీయబడ్డాడు. భూమిలోంచి తీయబడ్డాడు. రూపాన్ని, జీవాన్ని, ఆత్మని కోల్పోయాడు. ఆజ్ఞ అతిక్రమించిన పాపం, పాపం వలన వచ్చు జీతం మరణం. ఆజ్ఞ అతిక్రమించి పాపాన్ని కొని తెచ్చుకొని ఆదాము దేవుని స్వరూపాన్ని, జీవాన్ని, ఆత్మని కోల్పోయాడు. కోల్పోవటం వలన రక్త మాంసములలో ఒకడయ్యాడు మానవుడు. మానవుడు రక్త మాంసంలో ఒకవాడు, అంటే జీవరాశులతో ఒకడయ్యాడు. జీవరాశులు ఉన్నాయి, వాటికి రక్తం ఉంటుంది, శరీరం ఉంటుంది, ఆత్మ ఉండదు. బైబిల్లో మొట్టమొదట ఆదామును దేవుడు చేసినప్పుడు తన రూపాన్ని మట్టితో రూపమును చేసి, తండ్రి రూపాన్ని చేసి జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మాయను. ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఏంటి ఆత్మ? ఏంటి? యెహోవా పెట్టిన దీపము. దీపము కావాలంటే చూడండి, ఎవరన్నా చచ్చిపోతే తలకాడ దీపం పెడతారు. చిన్నప్పుడు నేను ఇంత వయసు ఉన్నప్పుడు ఒకడు టేబుల్ మీద పడుకోబెట్టి తలకాయ మీద దీపం పెట్టుంటే ఒక ముస్లాంని అడిగిన నేను, ఏందమ్మా ఇది అని. అది లోపల ఉన్నదే బయటకు వచ్చిందిరా నాయన అని చెప్పింది. ఎక్కడున్నదే? లోపల ఉన్న దీపం బయటకు వచ్చింది, దండం పెట్టుకొని పో అన్నాడు. లోపల ఉన్న దీపం బయటకు వస్తుంది. దీపం మారిపోయింది, జీవం పోయింది, రూపం తండ్రి యొక్క రూపాన్ని పోయి ఇప్పుడు మనుషులందరూ దెయ్యాల రూపాల్లోకి వచ్చారు, జంతువుల రూపాల్లోకి వచ్చారు. కావాలంటే మనిషిగా బ్రతకటంలే, పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారు. రక్త మాంసంలో ఒక వాడయ్యాడు. అందుకనే కన్యక గర్భవతిని ఎన్నుకొని యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కన్యక గర్భాన్ని ఎన్నుకొని ఈ లోకానికి యేసు ప్రభు ఎందుకు రావాల్సి వచ్చిందంటే, రక్త మాంసములతో ఉన్నవాడు మరణదాస్యములో ఉన్నాడు గనుక, హెబ్రీ పత్రిక 2:14 చదవకండి. ఆ రక్త మాంసంలో పాలువాడైనందున మరణం యొక్క బలము గలవాని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ దాస్యములో ఉన్నవారిని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి శరీరధారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. శరీరం ఎందుకు? యేసు ప్రభుకు, తండ్రికి, దేవుడికి వాక్యమైన దేవుడు, వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, వాక్యమైన దేవుడు శరీరాన్ని దాల్చి, ఆదియందు వాక్యం ఉండెను. చెప్పండి, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకు రావాల్సి వచ్చిందంటే, మానవుడు తన దేవుని యొక్క రూపాన్ని కోల్పోయి, జీవాన్ని కోల్పోయి, ఆత్మను కోల్పోయి రక్తమాంసములలో పాలివాడయ్యాడు గనుక, ఈ రక్తమాంసములతో ఉన్నవాడు చనిపోతున్నాడు గనుక, కన్యక గర్భములో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి జన్మించి ఆయన 33.5 సంవత్సరం ఈ భూమి మీద శరీరధారిగా జీవించి 3.5 సంవత్సరం పరిచర్యను చేసి, బాల్యము నుండే దేవుని సన్నిధిలో లేఖనాలు తీసి చదివి, ఈ వడ్రంగ పనివాడికి ఇంత జ్ఞానం ఎక్కడిదని వాళ్ళు అడిగేటట్లుగా వాళ్ళని క్వశ్చన్ వేసి వాళ్ళకి జవాబు చెప్పగలిగి, ఇదిగో ఈ గ్రంథపు చుట్టల్లో నా గురించి రాసి ఉందని ఆయన తేట తెల్లగా లేచి నిలబడుకొని చదివి వినిపించి, గుడ్డివారికి చూపు, చెవిటి వారికి చెవులు, గుడ్డివారిని నడిపిస్తాడని, ఈ మనోనేత్రాలు ఈ లోకంలో ఉన్న ప్రజలకి మనోనేత్రాలు వెలిగించడానికి వచ్చాడని ఆత్మయున్న దేవుడు ప్రజలందరికీ చెప్పగలిగిన తట్లుగా యేసు ప్రభు చెప్పి, లేఖనాల్లో నా గురించి ఏమి రాసిందో దాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడని ప్రభువైన యేసుక్రీస్తు చక్కగా చెప్పి లోకానికి వచ్చాడు.
కన్యక గర్భవతి అయి కుమారుని కన్నది. ఆమె ఎన్నో నిందలు అనిపించింది. సరే, ఆమె నిందలు అనిపించింది, గర్భం ధరించింది. గర్భం ధరించడం వల్ల ఎన్నో నిందలు అనిపించింది. ఇప్పుడు నేను ఇంకొక కన్యకను గురించి చెప్పబోతున్నాను. మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకంటే పవిత్రురాలైన కన్యక, ఇక్కడికి ఒక కన్యక కనిపిస్తా ఉంది. మరియ తల్లి కన్యకే. మరియ తల్లి గర్భంలోంచి యేసు ప్రభు వచ్చాడు. ఇప్పుడు ఈ కన్యకలో నుంచి ఎవరు రావాలి, ఎవరు పుట్టాలి ఈ లోకానికి? దాని గురించి అందరూ చెప్తారు, ప్రతి క్రిస్టమస్కి చెప్తారు. వాళ్ళకి తెలిసింది అంతవరకే. నేను చెప్పేది బాగా వినండి. ఈ కన్యక పవిత్రురాలైన కన్యక. ఎవరండి అందరు చెప్పండి. పవిత్రురాలైన కన్యక. పవిత్రురాలైన కన్యక అంటే ఎవరంటే తల్లెత్తిన చూడండి. సంఘాన్ని బైబిల్లో 3 రకాల సాదృశ్యమైన పేర్లతో పిలవబడి ఉంటుంది. బైబిల్లో ఈ 3 రకాలుగా ఉంటే అది సంఘాన్ని గురించే మాట్లాడుతున్నారని గుర్తుపెట్టుకోవాలి. సంఘం అంటే ఎవరు? మనమే. ఎంత చెప్పండి గట్టిగా, నోలు తెచ్చి పెద్దగా చెప్పాలి. మీరు ఇంతమంది మాట్లాడితే అంత చిన్న సౌండా? సంఘం అంటే ఎవరు? ఇప్పుడు మనల్ని బైబిల్ ఏమంటుందంటే పవిత్రురాలైన కన్యక అంటుంది. ఏమంటుంది? నోలు తెచ్చి చెప్పాలి పెద్దగా. మనలందరినీ గురించి ఏమంటుంది? ఇప్పుడు కన్యక అంటే పెళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, కన్యక ఎట్ట అవుతుంది? పెళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు, కన్యకలు ఎట్ట అవుతారు? మరియ తల్లి అప్పటికి ప్రదానం చేయబడింది పెళ్లి గల ఆమె కన్యక. ఇప్పుడు మనల్ని కన్యక అని పిలుస్తున్నాడే. బైబిల్లో 3 రకాలుగా పిలువబడుతుంది కన్యక అని. సంఘాన్ని కన్యక అని పిలుస్తాడు. కన్స్ట్రక్షన్, మందిరము క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయండిగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు చక్కగా అమర్చబడి కట్టబడుచున్నారు. దేవుని ఆత్మచేత దేవునికి ఆలయముగా మీరు కట్టబడుతున్నారు. ఆలయం అని పేరు ఎక్కడొచ్చినా ఆలయం అంటే కూడా మనమే. 3వది బాడీ, శరీరము అని పిలిచినప్పుడు బైబిల్లో శరీరం అని పిలిచినప్పుడు మనమే. సంఘాన్ని కన్యకని, వధువు అని, భార్య అని 3 రకాల పేర్లు బైబిల్లో కనిపిస్తాయి. సంఘమని, పవిత్రాలైన కన్యకని, భార్య అని, వధువు అని. పెళ్లి కాకముందు వధువు, కన్యక, వధువు, భార్య అని 3 రకాలుగా పిలువబడతాయి. తన భార్య తనను తాను అలంకరించుకుంటున్నా. ఇప్పుడు బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి కానీ అలంకరించుకోవడానికి అక్కడికి వెళ్తే వాళ్ళు కంట్రప్పులు తీసి ఏడు పెడతారు, లేని ఉన్నట్టుగా ఉన్నాయి లేనట్టుగా చేస్తారు. అది కాదు. సంఘము ఒకరొచ్చి మనల్ని సిద్ధపరచదు, మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నారు. సంఘం సీక్రెట్గా సిద్ధపడుతుంది, అందరికి చూపించుకునేటట్లుగా కాదు. ఈరోజు వరకు మన భారతదేశంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారని ఎవడో లెక్క చెప్పలేడు. వాళ్ళు చెప్పే లెక్క కరెక్ట్ కాదు. ఎందుకంటే సంఘం సీక్రెట్గా సిద్ధపడుతుంది, చెప్పుకునేది కాదు, చూపించుకునేది కాదు. అంటే అక్షరార్థంగా రాయబడి ఉంటే క్రైస్తవులని వాళ్ళ లెక్క చెప్తారు. ప్రభు సంఘం అంటే హృదయాన్ని మార్చుకున్న ప్రతి ఒక్కరూ సంఘమే. చేత తెల్ల చెప్పండి గట్టిగా. పవిత్రురాలైన మనస్సును మార్చుకోవటం, కులాన్ని మార్చుకోవటం కాదు, మతాన్ని మార్చుకోవటం కాదు, రూపాన్ని మార్చుకోవటం కాదు, కాగితాల మీద పేర్లు మార్చుకోవడం కాదు. సంఘం అంటే మనము సీక్రెట్గా సిద్ధపడుతున్నాం. ఎలా సిద్ధపడుతున్నాం అంటే సీక్రెట్గా సిద్ధపడుతున్నాం. సంఘం పెళ్లి కుమార్తె తనను తాను అలంకరించుకుంటుంది, అందరికి చూపించుకునేది కాదు. వేశ్య వేరు, కన్యక వేరు.
వేశ్య వేరు, రోడ్డు మీద నిలబడుకుంటుంది, ఎవరినైనా పిలుస్తుంది. అర్థం కదా? అందరిని పిలిచి అందరికి చూపించుకునే దాన్ని వేశ్య అంటారు. ఎవరికి కనబడకుండా సిద్ధపడేదాన్ని సంఘము అంటారు. బైబిల్లో అది కూడా ఉంది. దానిని నేను మంచం పెట్టి చంపతానన్నాడు. అర్థం కాలేదా? అది వర్తకం పెంచుకుంటుంది అన్నాడు, వ్యాపారంలో పడింది అన్నాడు. సంఘం అనేది వ్యాపారం చేసేది కాదు, తను సీక్రెట్గా సిద్ధపడేదాన్ని సంఘం అంటారు. ఇప్పుడు సంఘం పవిత్రురాలైన కన్యక అన్నాడు. ఇప్పుడు మనకు నిందలు రావట్లేదా? మరియ తల్లికి వచ్చేట మనకు నిందలు రావట్లేదా? కులస్తులు వెలివేయట్లేదా? ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కులాలు లేవు, మన దేశంలోనే కులం. మన దేశం ఎందుకు డెవలప్ కావట్లేదంటే ప్రబలమైన కారణం కులమే. మా రాజబాబు అన్న ఒక పాట పాడాడు ఒకటి, కులం కులం అన్నావా కూడులేక చచ్చావా అన్నాడు. కులం కులం అన్నా కూడులేక చచ్చావా అన్నాడు. ముగిస్తా చేతులు. కులం కులాన కూడలేక తెచ్చేవా అన్నాడు. కులం వలన మనిషికి లాభం కాదు. రెండు చేతులు తల చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. ఒక షాట్ తీసుకుంటానంట. గట్టిగా చేతుల పైకి చెప్పు, రెండు చేతుల పైకి చెప్పు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బాగానండి. సంఘం అంటే కన్యక. మనకి నిందలు వస్తాయి. మనం ఏ కులంలోంచి రక్షించబడినా ఆ కులమస్తులు మనల్ని వెలేస్తారు. ఈ రోజుకి కొన్ని ఊర్లలో విలయతాండం మాడుతూ ఉంది. వెలేసేది అనేది. ఒక ఊర్లో గుర్రం కొన్నాడంట, తక్కువ కొనమాడు. గుర్రం కొన్నందుకు కొట్టి చంపేశాడు. ఎవడ చెప్పులు వేసుకుని నడిచాడట, వాడిని కొట్టి చంపేశాడు. అర్థం కదా? ఇంకా యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇంకెన్ని ఉంటాయి? రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే సృష్టి వేరు, సృష్టికర్త వేరు. సృష్టికర్త అనేవాడు, దేవుడు అనేవాడు ఆత్మస్వరూపై ఉంటాడు. చేతులు తల్లి చెప్పండి గట్టిగా. దేవుడు వరల్లో, ప్రపంచంలో దేవుడు ఒక్కడే. అందరూ చెప్పండి గట్టిగా. దేవుడు ఎంతమంది? దేవుడు ఒక్కడే. ఆయన ఆత్మస్వరూపై ఉంటాడు. కంటికి కనబడడు, చెవికి వినబడడు, హృదయానికి గోచరము కాడు. కంటికి కనబడేదంతా ప్రకృతి, కంటికి కనబడందే సృష్టికర్త అయినవాడు. వీటన్నిటినీ దేవుడు చేశాడు. దేవుణ్ణి మనం చేయలేం. అందరూ మనల్ని వెలేస్తారు. కన్యకగా మనం ఉండాలి. కన్యకగా మనం ఉంటే ఆ కన్యక గర్భవతి అయింది. గర్భవతి అయి ఆమె తల మీద, ఆమె ప్రకటన గ్రంథంలో ఆ స్త్రీ తల మీద 12 నక్షత్రాల కిరీటం ఉంది. 12 నక్షత్రాలు. ఆ కన్యకు 12 నక్షత్రాలు అంటే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ. ఆమె సూర్యుని ధరించుకుంది. గర్భవతి అయి సూర్యుడు అంటే నీతి సూర్యుడైన యేసయ్యని ధరించుకోవాలి మనం. నీతి సూర్యుడైన యేసయ్యని ధరించుకోవడం అంటే మారు మనసు పొంది బాప్తిసం పొందటం వలన క్రీస్తుని ధరించుకుంటున్నావు నువ్వు. మనం బట్టలు ధరించుకుంటే ఒళ్ళు కనబడదు. బాప్తిసం పొందటం వల్ల క్రీస్తుని ధరించుకుంటున్నాం. క్రీస్తుని ధరించి గర్భము ధరించి ఆ స్త్రీ గర్భం ధరించింది. చంద్రుడి మీద నిలబడింది. నేను చెప్పే కన్యక చంద్రుడి మీద. చంద్రుడు స్వయం ప్రకాశ శక్తి లేనిది. సూర్యుని కాంతి సంఘం మీద పడుతుంది. సూర్యుని కాంతి చంద్రుడి మీద పడితేనే అది ప్రకాశిస్తుంది. క్రీస్తు యొక్క ప్రకాశవంతమైన వెలుగు మన మీదకు వస్తేనే మనం ప్రకాశించాలంటే, చంద్రుడు అంటే కృప. చెప్పండి, దేని మీద ఆధారపడి బ్రతకాలి మనం? దేని మీద ఆధారపడి బ్రతకాలి? కృప మీద ఆధారపడి బ్రతకాలి. నీ కృప నాకు చాలును, నీ కృపలేనిదన్నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృపలేనిదన్నే బ్రతుకలేను.
కృప నీ 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 కృప నాకు చాలును. చెప్పండి. నీ కృప లేను, నీ కృప నాకు చాలును, నీ కృప బ్రతుకలేను. కృప అంటే ఏంటంటే మనం అర్హులము కాదు, మనల్ని అర్హులం చేయటమే కృప. మనం అర్హులం కాదు, మనం అన్ని జనాంగం, చెట్లు పుట్లు రాళ్ళు అన్నీ మనకు దేవుళ్ళే. కానీ మనల్ని రక్షించి ఆశ్చర్యకరమైన వెలుగును మనకు ప్రసాదించి చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని పిలిచి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచి అంధకారాన్ని తొలగించి, అర్థమైందా? అంధకారాన్ని తొలగించి వెలుగులోనికి తీసుకొచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ సూర్యుని కాంతి మన మీద పడితే ఈరోజు మనం దేనికి పనికిరాని మనల్ని ఆ రక్షకుడైన యేసయ్యని ఆరాధించే బిడ్డలుగా మందిరాన్ని ఇచ్చి మనం మందిరంలో నిలిపాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకి ఈ రోజుకి మందిరం లేదు యెరూషలేములో. మొన్న 35వ యెరూషలేము యాత్రకు పోయొచ్చాను. మొన్న ఆడ యుద్ధాలు జరుగుతుంటే పోయొచ్చాను నేను. నువ్వు ఎందుకు వెళ్ళావా యుద్ధాలు జరిగేటప్పుడు? ఆడేమైనా జరిగితే అన్నారు. బైబిల్లో ఏముంది? నీ పక్కన, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా మనకు తల వెంట్రుకల్లో ఒక్కటి రాలదో. క్రైస్తవుల జోలికి ఎవరన్నా వస్తే సింహాసనాలు కూలిపోతాయి. ఆమెనండి అందరు గట్టిగా, అరే గట్టిగా చెప్పండి. క్రైస్తవుల జోలికి వస్తే ఏమవుతుంది? సింహాసనాలు కూలిపోతాయి. క్రైస్తవుడు అంటే నిద్రించే సింహాలు, ఆడసింహాలు చీలస్తాయి. అర్థమైందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం దేనికి పనికిరాని అంటే ఒక మాటలో చెప్పాలి, నిషేధించబడిన వాళ్ళం. యేసు ప్రభు నిషేధించలేదు. ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభు నిషేధించలేదు, ఆయన్ని నిషేధించారు. ఆయన నమ్ముకున్న బిడ్డలను నిషేధిస్తారు. కులం తక్కువ దేవుడు యేసు ప్రభు అంటారు. యేసు ప్రభు అంటే కులం తక్కువ దేవుడు అంటాడు, కూటికి లేనోడు. మన ప్రభు ఎవరో తెలుసా? నువ్వు రాజువా? నువ్వన్నట్టు నేను రాజునే అన్నాడు. నువ్వు యాజకుడివా? నువ్వన్నట్టు నేను యాజకుడినే. లేవి కంటే గొప్ప యాజకుడు, లేవి వంశములో కంటే గొప్పవాడు. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో లేవీడు గొప్పవాడు. ఎందుకంటే దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. అతన్నే దేవుని సన్నిధిలో యాజకత్వం చేయడానికి అతన్ని సెలెక్ట్ చేశాడు. అతని కంటే ప్రధాన యాజకుడు అంటే భూమి పుట్టక ముందు నుంచి ఉన్న నజరేయుడైన యేసు, ఆయన గొప్పవాడు. ఆయన మనం ధరించుకుంటున్నాం. ఆయన కృప మీద నిలబడుతున్నాం. మరి దేనికి పనికిరాని మనల్ని ఆ స్త్రీ కృప మీద నిలబడుతుంది. కన్యకగా ఉన్న ఆ స్త్రీ కృప మీద నిలబడాలి, క్రీస్తుని ధరించుకోవాలి. ఒక మరియ తల్లి గర్భం ధరించినట్లు మనము కూడా ఒక ప్రసవ వేదనతో మనము కనాలి. కన్యత్వం అంటే బాగినండి, మనసు చెడిపోకుండా ఉండడమే కన్యత్వం అంటే. బాగినండి, కన్యత్వం అంటే మనసు చెడిపోకుండా ఉండడం. ఒక మనస్సులో కూడా పాపం చేయకుండా ఉండడమే కన్యత్వం అంటే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందండి. వాళ్ళ నాన్న నేను చెప్పిన పెళ్లి చేయకపోతే చంపేస్తా అన్నాడు. నేను చెప్పిన పెళ్లి చేసుకోకపోతే 2 కాళ్ళు చేతులు నరికేస్తా అన్నాడు. ఆ అమ్మాయి ఏమన్నది, సరే చేసుకుంటాను, కానీ నువ్వు పెళ్లి చేస్తావే, వాడికి నా శరీరాన్ని ఇస్తా,
నా ప్రియునికి నా మనసునిస్తా. ఏమిస్తుందంట? మనసుని ఎవరికి ఇస్తుంది? నా ప్రియునికి ఇస్తా. శరీరాన్ని నీవు చేసినోడికి ఇచ్చి నా శరీరాన్ని వాడికిస్తా. వాడు నన్ను పట్టుకున్న సురేష్ అంట. వీడి సురేష్ కాదు, వీడి పేరు నరేష్ని ఇచ్చి చేస్తే సురేష్ అంటదంట. శరీరాన్ని ఈడికిచ్చి ప్రాణాన్ని మనసుని ఈడికిస్తుందంట. చిన్న పిల్లోని స్కూల్లో టీచరు లేచి నిలబడు అన్నాడంట. టీచరు వాడు లేచి నిలబడి నవ్వాడట. ఎందుకురా నవ్వుతున్నావు అంటే నా శరీరం లేచి నిలబడుకుంది, నా మనసు కూర్చొనే ఉంది అన్నాడు. ఏమన్నాడు? నా శరీరం నిలబడుకొని ఉంది, నా మనసు కుర్చీ మీద కూర్చొనే ఉంది అన్నట్టు. ఆ టీచర్కి మైండ్ పోయింది. మరి సరే కూర్చోలేరా అన్నదంట. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ఆమెకి పెళ్ళయ్యి మనవరాళ్ళు అందరు పుట్టారు. ముసలిది అయిపోయింది, పళ్ళన్నీ రాలిపోయే ఏమిరా అంటుంది. ఆ వయసులో భర్త దగ్గరకు పోయి ఏమండే నీకంటే ముందొచ్చిన సంబంధం భలే సంబంధం అండి, నాకు సిగ్గేస్తుంది అనిందంట. పెళ్ళి ఆమెకి మనవరాళ్ళున్నా అతని కంటే ముందొచ్చిన పెళ్లి సంబంధాన్ని తలుచుకుంటా ఉంది. అంటే అంత వయసు వచ్చిన మనసులో ఇంకొకటి పెట్టుకొని ఉంది. దీనిని అంటారు కన్యత్వాన్ని పోగొట్టుకోవటము అంటే. ఇంకా తెల్లగా చెప్తానండి. ఒక అమ్మాయిని వ్యభిచరిస్తుంటే పట్టుకొని నిలబెట్టారు. యేసుప్రభు అన్నాడు, మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కూడా చంపేయమన్నారు కదా, ఇప్పుడు రాళ్ళతో కూడా చంపేయమంటున్నారు మీరు. మోషే ధర్మశాస్త్రం కొట్టమని ఉంది, నువ్వేం చెప్తావు యేసుప్రభు చెప్పమంటే, మీలో పాపం చేయడం ఎవడో కొట్టరా అన్నాడు. పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు అక్కడ రాళ్ళు పాడేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే పెద్దవాడు మొదలుకొని చిన్నవాడి వరకు పాపం చేసిన వాడే. అంటే శరీరంతో పాపం చేస్తే పట్టుకొని వస్తే వ్యభిచారి అని నిలబెట్టారు. మనసులో చేసిన ఎవరు పట్టుకుంటారు? అక్క అనే పిలుస్తున్నాడు, లోపలేమో అబ్బా పిచ్చి పడుతుందిరా అంటాడు. నోడితేమో అక్క అని పిలుస్తాడు, నోడితేమో అన్న అని పిలుస్తారు, తమ్ముడా అని పిలుస్తారు, లోపలేమో ఇంకోటి పెట్టుకొని ఉంటారు. వాళ్ళు దాని ఉద్దేశం ఏంటంటే మనసు చెడిపోతే సర్వ శరీరం చెడిపోతుంది. అక్కడ అదే రాశాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, నిన్ను పవిత్రాలైన కన్యకగా ఒక్కడే పురుషుడైన క్రీస్తుకి నిన్ను ప్రదానం చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు నీ మనస్సును చెడిపి వెయ్యకుండా చూసుకోండి. మనసు చెడిపోతే అపవిత్రులం అయిపోతాము. ఇప్పుడు పెళ్లి కాకుండా పెళ్లి చేసుకోలేదండి మేము. ఇందుగా తెల్ల బట్టలు వేసుకున్న నలుగురు ఉండరు చూడండి, 4 సింహాల్లాగా కూర్చోంటారు చూడండి, అది కూడా ఉన్నారు చూడండి, నలుగురు ఉన్నారు, పెళ్లి చేసుకోకుంటున్నారు. మనసులో ఏదైనా ఉందనుకో ఎందుకు వచ్చావు అనవసరంగా పెళ్ళికి కాదు, అనవసరంగా ఎందుకు సేవకు వచ్చాం, పోయి పెళ్లి చేసుకుని పిల్లల కంటే బాగుందని వాళ్ళ మనసులో ఉందనుకో, వాళ్ళు పవిత్రంగా వాళ్ళు యవన కాలాన్ని సమర్పించుకొని సేవకు వచ్చిన మనసులో ఏముంది చేసుకోవాలని ఉందనుకో, వాళ్ళు మనసు చెడిపోయింది కనుక సర్వ శరీరం చెడిపోద్ది, కన్యత్వం పోద్ది. చేసుకోవాల్సిన అవసరంలా, మనసులో తలుచుకుంటే కన్యత్వం పోద్ది. అదే కన్యత్వం పోవటం అంటే. మనస్సులో కూడా పాపం చేయకుండా ఉంది మరియ తల్లి. అరే కొట్టండమ్మ స్త్రీలు ఇంతమందిని మీరు అసలు మోగాల శబ్దం. మనసులో పాపం చేయకండి, మనసులో పాపం చేస్తే కన్యత్వం పోద్ది. డాక్టర్లు చెక్ చేసి చెప్తారు కన్యలే కాదా అని. ఈ మధ్య ఒకడు కూటం పెట్టాడు, కన్యల కూటం అంట, కన్యల కూటం అంట. ఇంకోటి పెట్టాడు
పుణ్య పురుషుల కూటం అంట. ఏం పురుషుల? పుణ్య పురుషులు అంట. వాళ్ళు ఎక్కడ దొరుకుతారో ఏమో మనకు తెలియదు. ఇంకా మేలు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకాల టైటిల్ పెడుతున్నాం. ఇంకా రాబోయే రోజులు ఎన్ని రకాల టైటిల్ అంటామో మనకు తెలియదు. ఇంకొకటి పెట్టాడు వాల్ పోస్ట్, యేసుతో ఒక రాత్రి మిగతా సంవత్సరాలన్నీ దెయ్యంతో అని రాసి. యేసుతో ఒక రాత్రి అంట. యేసుతో ఒక రాత్రి అయితే మిగతా రాత్రులు ఏడ ఉంటాడు వాడు? యేసుతో ఒక రాత్రి ఉంటే మిగతా ఏ రాత్రులు ఎక్కడ ఉంటాడో వాడు అది తెలియదు. యేసుతో ఒక రాత్రి మాత్రమే అంట. అదేంటి అది ఒక రాత్రి? జ్ఞానం పెరిగిపోయి ఏందేందో వస్తున్నాయి. చేత తెలియజెప్పడం మన సబ్జెక్ట్ అది కాదు. ఇప్పుడు కన్యత్వం కాపాడుకోవటం అంటే మనసు చెడిపోకుండా ఉండడం. గర్భం ధరించడం అంటే ఇంకా క్షుణ్ణంగా చెప్తాను బాగానండి. ఆదామవ్వలు పిల్లలు పుట్టక ముందే గర్భవతులయ్యారు. సంసారం పిల్లలు మగపిల్లలు ఇద్దరు పుట్టారు కదా, పుట్టక ముందే వాళ్ళు గర్భవతులయ్యారు. ఎట్టయ్యారు? అది మీకు నాకు తేడా అదే. ఆజ్ఞ అతిక్రమించడం పాపం. ఆజ్ఞ అతిక్రమించడం పాపం. పాపం వలన వచ్చు జీతం మరణం. పాపము గర్భము ధరించి, చెప్పండి పూర్తి చేయరా, పాపమును గర్భమును ధరించి, పాపము గర్భమును ధరించి, అందరు చెప్పండి, నేను చెప్పిన మాట చెప్పండి. పాపము గర్భము ధరించి, పాపం అనే పాపాన్ని గర్భం ధరించారంట ఆదామవ్వలు. పాపాన్ని గర్భము ధరించి మరణాన్ని కన్నారు. కనడం అంటే బిడ్డని కంటం కాదు, పాపాన్ని గర్భం ధరించి కన్నారు. ఇంకా కొంతమంది దురాశ గర్భము ధరించి, ఏం కంటున్నారు? దురాశను గర్భము ధరించి కంటారు. పాలంక్షని ఒకసారి అడిగితే, ఏమయ్యా నువ్వు ఇంత పెద్ద చర్చి కట్టావంటే, నేను కట్టకముందే దాన్ని గర్భం ధరించాను అన్నాడు. దాన్ని కట్టకముందే నేను గర్భం ధరించాను, దాన్ని ఇప్పుడు కన్నాను అన్నాడు. దాని లోపల క్రియేట్ 12 నెలలు, 12 నెలలేనా బిడ్డలు పుట్టేది? 3 నెలల. మొన్న పెళ్ళైన 3 నెలలకు కన్నదంట ఒక ఆమె. ఎట్టకన్నదో ఆ లెక్కలేదు మనకి తెలియదులే, మనకి అవన్నీ మనకి ఎందుకు. కానీ ఏ నెలలో కడుపులో బిడ్డ తయారవ్వాలి కదా. మనం ఏదైనా కానీ మనలో ఏదైనా చెడ్డ బుద్ధులు పుట్టాయనుకో, అది ముందు గర్భం ధరిస్తుంది. ఆ గర్భం ధరించి దాన్నే కంటావు నువ్వు. పవిత్రురాలైన కన్యక ఎవరిని కనాలంటే ఒకటే ఒక మాట, జయ జీవితాన్ని కనాలి. చేతులెత్తి గట్టే చెప్పండి, దేన్ని కనాలి? దేన్ని కనాలి? గట్టికి చెప్పాల. జయ జీవితం అంటే ఏంటంటే, దేన్ని జయించాలంటే శరీరాన్ని, లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని జయించాలి. ముగిస్తున్నా. శరీరాన్ని చెప్పండి, అందరికి గట్టి చెప్పండి. శరీరాన్ని, పాపాన్ని, లోకాన్ని, సమాధిని, మరణాన్ని. యేసు ప్రభువు శరీరాన్ని, లోకాన్ని, పాపాన్ని, సమాధిని, మరణాన్ని జయించాడు. ఎవడు జయిస్తాడో వాడు నా తండ్రి సింహాసనం మీద కూర్చుంటానన్నాడు. నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్టు నా సింహాసనం మీద వాళ్ళు కూర్చుంటారు అన్నాడు. ఇప్పుడు సంఘం దేన్ని కనాలి? క్రిస్టమస్ అంటే అదే, మనం కనాలి. ఎవరిని కనాలి? నేను కనమన్నానని పెళ్ళి కాకముందే పిల్లల్ని కనబాకండి తల్లులారా, అర్థమైందా? నేను కనమన్నది ఏంటంటే జయ జీవితాన్ని. దేన్ని కనాలి? జయ జీవితము, మరణము లేని జయ జీవితం. అంటే మనము, మీకు ఎగ్జాంపుల్కి చెప్తాను, నిద్రను జయించండి.
తిండిని జయించండి, నిద్రను జయించండి, శరీరాన్ని జయించండి, లోకాన్ని జయించండి, పాపాన్ని జయించండి. గర్భం ధరించి దాన్ని జయ జీవితాన్ని కనాలి. అంటే బైబిల్లో ఉంది, మగ శిశువుని కనగా అని రాసింది ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము ఇశ్రాయేల్ గురించి రాసింది. అక్షరార్థంగా ఇశ్రాయేలీలే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఆత్మీయంగా సంఘమే. చేత తెలియజెప్పండి, హల్లెలూయా. ఆత్మీయంగా ఎవరు? మనమే. ఏమి కనాలి? జయ జీవితాన్ని కనాలి, జయించాలి. అపొస్తలుడైన పౌలు అంటాడు, నీ ముందు కొంచెం అన్ని రకాల కూరలు అన్నమంతా వచ్చిందనుకో, గొంతు మీద కత్తి పెట్టుకోరా అన్నాడు. ఉన్నా తినకుండా ఉండడమే జయించడం అంటే. అర్థం కదా? ఉన్నా వాటిని మనం నిషేధించడమే జయించడం అంటే. శరీరం కోరుకుంటా ఉంటే మనం దాన్ని మనం నిషేధించడమే జయించడం అంటే. ఇప్పుడు నేను మా అమ్మ నన్ను ప్రభుకి అంకితం చేసింది. మీలాగా నేను కూడా మనిషినే కదా. మీకున్న కోరికలు నాకు లేవా? నేను వాటిని జయిస్తున్నా, ప్రాక్టీస్ చేస్తున్నా, జయిస్తున్నా. అలాగే మీరు కూడా వాటిని జయిస్తే, వాటిని ఎదిరిస్తే, వాటిని జయించగలిగితే, విశ్వాసమైన డాలు పట్టుకొని, వాక్యమైన కత్తిని పట్టుకొని, మనం లోకములో ఉన్న వాటిని, మన మీదకు వస్తున్న శోధనల్ని మనం జయించుకుంటూ ముందుకెళితే జై జీవితాన్ని కంటాం. యేసు ప్రభు లోకానికి మరీ తల్లిలో నుంచి రక్షకుడిగా పుట్టాడు. మనలో ఏమి పుట్టాలంటే జై జీవితం పుట్టాలి. ఆమేన్. దేని ద్వారా? ఆమె 12 నక్షత్రాలు తల మీద పెట్టుకున్నట్లు మనము కూడా అపోస్తుల బోధని మనము అనుసరించి కృప మీద నిలబడి క్రీస్తుని ధరించుకొని జయ జీవితాన్ని కని నిత్యత్వానికి యుగయుగాలు దేవునితో ఉండడానికి మనం కొనిపోబడబోతున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పవిత్రతను కాపాడుకున్న వాళ్ళ కొరకు రాబోతూ ఉన్నాడు. కన్యత్వాన్ని కాపాడుకోండి, పండగ చేసుకోండి. ఏం కాపాడుకోవాలి? చెప్పాలి నోళ్ళు తెచ్చి. కన్యత్వాన్ని కాపాడుకోండి, పండగ చేసుకోండి. లోకాన్ని జయించండి, పండగ చేసుకోండి. శరీరాన్ని జయించండి, పండగ చేసుకోండి. లోకాన్ని జయించండి, పండగ చేసుకోండి. మరణాన్ని జయించండి, పండగ చేసుకోండి. యేసుప్రభు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచినవాడు మరణమును రుచి చూడడు. నా యందు విశ్వాసం ఉంచినవాడు మరణమును రుచి చూడడు. క్రైస్తవుడంటే మరణాన్ని రుచి చూడని వాడు. ప్రపంచములో మరణాన్ని జయించగలిగింది తెలుసుకున్న వాడి కంటే జ్ఞానం కలిగిన వాడు ఇంకొకడు లేడు. పాపం పంగాలకర్ర తీసుకుని, రాగి చెంబు తీసుకుని, గడ్డం పెంచుకుని, మనుషులు లేని దగ్గరికి హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఆ ఆత్మను గురించి తెలుసుకోవాలని, మరణాన్ని జయించాలని, యుగయుగాల బ్రతకాలని అనుకుంటున్నారు. అది యేసు ప్రభువులో మాత్రమే సాధ్యము. చేతులు తెలియలు చెప్పండి గట్టిగా. సాధ్యమా కాదా? సాధ్యమా కాదా? యేసు ప్రభు నమ్ముకున్న వాడికి మరణమే లేదు. ప్రపంచంలో ఒక గుంపు జనాంగం ఉన్నారు. మరణం అంటే భయం లేని ఒక తెగ ఉంది, ఒక గుంపు ఉంది. వాళ్ళే యేసు ప్రభుని విశ్వసించిన ప్రజలు మాత్రమే. ఎందుకో తెలుసా? యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి, కృపాసత్య సంపూర్ణుడు ఈ లోకానికి వచ్చి బ్రతికి సువార్త ప్రకటించి సమాధి చేయబడి సర్వలోక పాప పరిహారంతో మరణించి సమాధిలో పెట్టబడి 3వ దినమున తిరిగి లేచి, మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచి మీరు మరణించడు అని చెప్పగలిగిన ఒకే ఒక నామం. పెద్దగా చెప్ప, ఒకే ఒక నామం.
ఆ నామమే పైనున్న నామం, పై నుండి పోయబడిన పరిమళ తైలం. ఆమేన్. హల్లెలూయా. తండ్రి స్తోత్రం నాయన. తండ్రి 2024వ సంవత్సరం డిసెంబర్ నెల 25వ తారీఖున తండ్రి సర్వలోకము కూడా ఆయా జాతులు వారు, ఆయా భాషలు మాట్లాడు వారు, భూమి మీద ఉన్న అన్ని వంశములలో ఉన్నవారు ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు ప్రభువా. మీకు స్తోత్రం నాయన. ప్రపంచమంతటిలో ఈ క్రిస్మస్ శుభ కార్యం, శుభ దినాన్ని అనుసరించుచు ఉన్నందుకొరకై స్తోత్రం తండ్రి. హుసన మినిస్ట్రీస్ కర్నూలు సేవలో విశ్వాసులు, సేవకులైన వారందరూ కూడా ఈ క్రిస్మస్ని సంతోషకరముగా అనుభవించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సంవత్సరాన్ని బట్టి స్తోత్రం ప్రభా. మీకు స్తోత్రం. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో మీరు మాకు తెలియచేశారు. మీరు కన్యక గర్భమున నాయన మీరు జన్మించారు ప్రభా. అలాగుననే పవిత్రురాలైన కన్యక కూడా తండ్రి యేసుక్రీస్తుని ధరించుకుంటుంది అని మీరు తెలియచేశారు ప్రభా. ఆత్మీయులుగా పిలువబడుచున్న వారందరూ కూడా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించాలి అంటే జయ జీవితం కలిగి ఉండాలి. మేము ఈ లోకంలో ఉన్న పాపాన్ని, లోకాన్ని, శత్రువైన సాతాన్ని జయించాలని తెలియచేశారు. ఇంకా ఎవరెవరైతే నేను కొన్ని విషయాలలో జయం పొందుకోలేకపోతున్నానని ఆవేదన చెందుతున్నారు వారందరికీ నిజముగా ఒక జయాన్ని మీరు అనుగ్రహించుచున్నందుకొరకై స్తోత్రం. ఈ క్రిస్మస్ శుభ దినాన ప్రభువా హృదయమున ఆయన మనస్సు కల్మషము లేకుండా, కన్యత్వాన్ని కోల్పోకుండా పవిత్రురాలైన కన్యకగానే ఉండడానికి మీరు కృప చూపుతున్నందుకొరకై స్తోత్రం తండ్రి. మేమంతా కూడా పవిత్రురాలైన కన్యకగా ఉన్నట్లయితే మీరు త్వరగా రాబోతున్నారు తండ్రి. మీ రహస్య రాకడలో మేము కొనిపోబడతాం. మా కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి ఉన్నారు కనుక అలాగున ప్రతి బిడ్డ ఆత్మీయతను నూతనపరచండి. ప్రతి బిడ్డ ఆత్మీయ జీవితానికి ఒక జయ జీవితాన్ని ప్రసాదించండి. నూతనంగా ఈరోజు అనేకులు వచ్చి ఉన్నారు ప్రభా. వారందరి హృదయాలలో మీరు జన్మించండి. నిజమైన క్రైస్తవ్యంలో ఉన్న ఆనందం, సంతోషం ప్రతి బిడ్డ అనుభవించేటట్లుగా నూతనంగా మందిరానికి వచ్చిన బిడ్డల్ని, వారి కుటుంబాలని మీరు ఆశీర్వదించండి ప్రభా. అందరికీ నాయనా ఈ శుభ సంవత్సరం, ఈ క్రిస్మస్ మాకు అనుగ్రహించినందుకొరకై స్తోత్రం. అన్నకి మరింత కృప అనుగ్రహించమని, మీ రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పునరుద్ధాండైన ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించును గాక.